సన్నిహితంగా ఉంటుండేవారు. తర్వాత నేను ఒకసారి ఇక్కడ ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు 2-3 రోజులు ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి చేస్తారా నువ్వు టీఆర్ఎస్ దాని నుండి ఇలా రాని నేను ఖచ్చితంగా దానిలో నుండి వచ్చిన మాత్రం ఖచ్చితంగా పిలుచుకొని నేను టీఆర్ఎస్కి రావడం జరిగింది. ఈ విషయాన్నే ఒకసారి మన రాష్ట్ర టీపీసీకే అధ్యక్షుడు మల్లన్న గారికి కూడా గెస్ట్ హౌస్లో తీసుకుపోయి అన్న ఒకసారి జవహర్కి అవకాశం కల్పించాలని నాకు చెప్పాడు. ఇదే కాదు, సత్యన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఎదుట వారికి సహాయపడే గుణం. ఎవరికైనా చిన్నగా ఏదైనా అవసరం ఉండి ఆపతుండి ఏదైనా చేయాలంటే మాత్రం దానికి సరేనా అన్న అనుకుంటా మళ్ళీ ఏమవుతుందో దాదా అని చాలామందికి చిన్న చిన్న సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆయన ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కువ టెన్షన్ పడి తెలంగాణ గురించి టెన్షన్ పడేవాడే కానీ అతని కుటుంబానికో లేకపోతే అతని గురించో పెద్దగా రందిపెట్టి టెన్షన్ పడిన రోజులు అయితే మాకు ఎక్కువ కనిపించకపోయింది. అలాగే నేను ఇక్కడ జేఏసీ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 మంది ఉండేటోళ్ళం. దానిలో ఆదాయం బావుడు ఈయన ఒక్కరే. మల్లన్న కానీ బీజేపీని కానీ నేను కానీ రమణారెడ్డి కానీ మన తిరుపతి అన్న కానీ రమచంద్ర సార్ కానీ మేము మన వీళ్ళంతా ఒక్కసారి రోజు ఆ టెంట్ కింద ఉండేవాళ్ళం. చాలా ఆయనతో అనుబంధాన్ని మేము ఏ విధంగా చెప్పుకున్నా మాకు తీరని దుఃఖాన్ని బాధను అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అలాంటి బాధని పిలిచి పోయిండు. వారి కుటుంబ సభ్యులకు మరియు టీఆర్ఎస్ మరియు అనుబంధ సంస్థ పొగ్గుని సంఘ సభ్యులకు కూడా వారు ధైర్యాలను కోల్పోకుండా సత్యన్న చూపిన మార్గాన్ని ఎంచుకొని నడవాలని కోరుతూ అవకాశం ఇచ్చిన తెలంగాణ సాధనలో ముందుంటూ తెలంగాణ సాధన ఉద్యమంలో నిర్వహించే కార్యక్రమాలకు సత్యన్న పిలిచేవాడు. మేడం ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం ఉన్నది. సత్యన్న లేకుండా నేను ఇంతవరకు సెంట్రల్ కాలనీకి ఎప్పుడు రాలేదు. 2009 సంవత్సరంలో జేఏసీ ఏర్పడినప్పటి నుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా నిరంతరం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. ఆ కార్యక్రమానికి మమ్మల్ని తప్పకుండా పిలిచేవాడు అనమాట. అంతేకాకుండా మొన్న 30వ తారీఖు తెలంగాణ ప్రకటన వెలువడిన వెంటనే ఫోన్ చేసి మేడం మనకు తెలంగాణ వచ్చింది, మేడం మనకు తెలంగాణ వచ్చింది, కానీ ఈ బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయండి, మనం సంబరాలు జరుపుకోవద్దు, కానీ చిన్న ఎత్తున ఇక్కడ చేస్తున్నాం వస్తారా మేడం అని అడిగింది. సరే అన్న మేము అక్కడ చేసుకుంటాం కదా, ఆయన నాకన్నా చిన్నోడే కావచ్చు కానీ నేను ఎప్పుడు సత్యనారాయణ పిలిచేది, సత్యనారాయణ అనేది తెలియదు. ఆయన నిరంతరం 2 విషయాల గురించి తన జీవితాంతం తన బుద్ధిరిగినప్పటి నుంచి పోరాడాడు. ముఖ్యంగా మేమందరం కూడా లెఫ్ట్ భావాలకు ఆకర్షితమై మేము విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచి పీడిఎస్లో పనిచేసేది. అదేవిధంగా ఇక్కడ సత్యన్న గురించి అందరూ చెప్పారంటే ఈయన బొగ్గుగని కార్మిక సంఘం కన్నా ముందు కూడా ఇక్కడ లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసి బొగ్గిగని కార్మికుల యొక్క సంక్షేమము హక్కుల కోసం నిరంతరం పోరాడిన సత్యన్న. అదేవిధంగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం స్టార్ట్ అయిందో సకల జనుల సమ్మెలో కానీ జేఏసీ కార్యక్రమాల్లో కానీ నాకు మొదలు పరిచయం అయ్యారు. ఇక్కడ 103 రోజులు అనుకుంటా, ఒకటి 20కి నిరాహార దీక్ష సందర్భంలో నాకు సత్యన్న పరిచయం అయినప్పుడు ఫలానా అని జ్యోతి ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు కూడా అతను తెలుసు. కానీ ఇట్లా తెలంగాణ వచ్చింది పూర్తిగా సాకారం అయ్యే సందర్భంలో సత్యన్న మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా అక్కడ మన తెలంగాణ దేశం జయించాలి మేడం ఇంకెన్ని రోజులు ఉంటుందని కలిసినప్పుడు అలా అడిగేవాడు. అంతేకాకుండా సత్యన్న నాకు ఇంకొకటి చెప్పిన విషయం, మేడం మీరు కూడా ఒక ప్రొఫెసర్ కదా, జయశంకర్ గారి విగ్రహం మన సెంట్రల్ కాలనీలో పెట్టాలి మేడం, ఆయన మన దేశాన్ని నిర్దేశం చేసిన తెలంగాణ అని కూడా చెప్తుండేవాడు. కాబట్టి మనం అందరం కూడా సరే సత్యన్న జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి వాళ్ళని చేస్తాం చనిపోతాం, కానీ ఇట్లా అతను అకాల మరణం నిద్రలోనే వెంటనే అసలు అంతకుముందే ఆయనకు ఒక 1 వీక్ నుంచి కూడా ఆరోగ్యం బాగాలేదంట. కానీ తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుని వాళ్ళ భార్య ఎట్లా చెప్తున్నారు, 1 వీక్ క్రితం కూడా చెస్ట్లో చిన్న పెయిన్ వచ్చింది కానీ తగ్గిపోయిందని పట్టించుకోకుండా తన ఆరోగ్యాన్ని కూడా లక్ష్య చేయకుండా తెలంగాణ ఉద్యమం తెలంగాణ అంటూ పరితపిస్తూ చివరికి తను మరణించిన మన మధ్య లేకుండా అసలు వందనాలలో ఏమనాలో ఆశ్రయించలేదు. అన్నతోటి నాకున్నటువంటి అనుబంధము ఒక 4 సంవత్సరాల నుంచి నేను టీడీపీలో ఉండి కూడా
నేను ఉద్యమంలో పాల్గొంటే అన్న టీఆర్ఎస్లోకి ఎప్పుడొస్తామమ్మా అని చెప్పేసి అని ప్రతి చిన్న విషయానికి టీఆర్ఎస్ జ్యోతిరెడ్డి అని పేరు పెట్టి ఒక అక్కగా చెల్లెగా నన్ను ఆదరించిన బుద్ధ సత్యన్న గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఇంతకుముందు తెలుగుదన్న చెప్పినట్టు మేమంతా కార్మికులు ఎక్కడెక్కడ పుట్టినామో ఎవరు ఏ జిల్లాలో తెలియదు, ఎవరు ఏ వాడలో తెలియదు, ఎవరిది ఏ ఊరో తెలియదు. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరము అన్న తమ్ముళ్ళము అక్క చెల్లెళ్ళము వదిలే మంటల్లో మనం తెలుసుకుంటూ అందరం ఇక్కడ ఒక కుటుంబంలాగా మా తల్లిదండ్రులను అన్నదమ్ములను అందరినీ మర్చిపోయినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మా బంధుత్వం అట్లా అయిపోయింది. విడగాని ఈ బంధుత్వానికి సత్యంగా నిదర్శనంగా నిలిచిండు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ముగిస్తున్నాను. టైం అనేది లేట్ అవుతుంది. అయినా ఇట్లాంటి సత్సంగ కొరకు ఒక అరగంట ఎక్కువైనా కేటాయించి అందరూ తమ తమ స్థానంలో కూర్చొని తెలంగాణ ముచ్చు బిడ్డ నేల కొరగను నగదారి
వాయిస్ అసలైన వాయిస్ ఇయ్యక ఉన్న వాళ్ళందరికీ చెప్తాను. ఒక మాట చెప్పే పని వాడు క్షణంకెళ్ళి ఒక ప్రత్యేక అనుబంధం మా ఇద్దరి మధ్యలో ఏర్పడింది. గత 5-6 సంవత్సరాలకెళ్ళి నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా తరచూ ప్రతి వారానికో నెలకో ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడి, అదేవిధంగా అమెరికాకి వెళ్ళి మొత్తం వెళ్ళొచ్చినప్పటికెళ్ళి కూడా గత 2 సంవత్సరాలకి వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సన్నివేశాలు చాలా దగ్గర నుండి మేము జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటే చాలా చాలా బాధాకరం. అసలు బుద్ధ సత్యనారాయణ గారు వయసుకి చాలా పెద్దగా ఉన్నారని నాతోని ఒక మంచి స్నేహితుల, కుటుంబ సభ్యుల, అన్ని వేళల పార్టీ కార్యక్రమాలకి వెన్నుపోసలేక ఉండి తన వంతు తను కృషి చేసి ఖచ్చితంగా తన కోరికలు, ఆశయాలు ఇక్కడ టీబీజే కేసు గెలవడం కానీ, రాబోయే ఎన్నికలలో కూడా ఖచ్చితంగా తెలంగాణ వాదం, తెలంగాణ పార్టీ గెలవాలని తన కృషి కానీ, మరి అన్ని వేళలో కూడా తెలంగాణ పార్టీ టీబీజే కేసుకి కష్టపడి ఈరోజు టీబీజే కేసు విజయంలో గెలవడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డ సమయంలో ఈరోజు తన కృషి సంతోషంగా పంచుకోవాల్సిన సమయం. అదేవిధంగా తన కుటుంబంలో కూడా 2 కొడుకులకు పెళ్ళిళ్ళై ఇంకా 2-3 సంవత్సరాలలో మంచిగా మనవరాలతో చాలా సంతోషంగా గడపాల్సిన సమయంలో, ఇంకొక 4 ఏళ్ళు అయితే రిటైర్ అయ్యి చాలా సంతోషంగా గడపాల్సిన సమయంలో ఈరోజు సత్యనారాయణ గారు కూడా